కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లాంచ్ ఆఫర్ల పేరుతో వేల మందిని నట్టేట ముంచిన సాహిత్య ఇన్ఫ్రా కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్ విలువ ఏకంగా 3000 కోట్లు ఉంటుందని సిసిఎస్ పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. 4 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత పోలీసులు ఈ కేసులో కీలకమైన ఛార్జ్ షీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఛార్జ్ షీట్లో ప్రధానంగా అమీన్పూర్లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్టుపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. వీటిపైన ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలైంది. ఈ ప్రాజెక్టు పేరుతో దాదాపు 500 కోట్లకు పైగా వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాధితులకు ప్లాట్లు ఇవ్వకపోగా ఆ డబ్బును లక్ష్మీనారాయణ తన సొంత ప్రయోజనాల కోసం, విలాసాల కోసం మళ్లించినట్టు ఆధారాలు సేకరించారు. ఈ కుంభకోణంలో కేవలం లక్ష్మీనారాయణ మాత్రమే కాకుండా మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. సంస్థ డైరెక్టర్లు, కీలక ప్రతినిధులు మోసంలో భాగస్వాములైనట్లు అభియోగాలు నమోదయ్యాయి. అనుమతులు లేని భూములను చూపించి నకిలీ బ్రోచర్లు సృష్టించి ప్రజలను ఏ విధంగా వంచారో పోలీసులు ఈ ఛార్జ్ షీట్లో వివరించారు. ఛార్జ్షీట్లో ప్రధానంగా అమీన్పూర్లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్టుపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించి 17 కేసులు నమోదయ్యాయి. వీటిపైన ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలైంది. ప్రాజెక్టు పేరుతో దాదాపు 500 కోట్లకు పైగా వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాధితులకు ప్లాట్లు ఇవ్వకపోగా డబ్బులు లక్ష్మీనారాయణ సొంత విలాసాల కోసం వాడుకున్నట్టుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సాహితీ ఇన్ఫ్రా ఓ హౌసింగ్ ప్రాజెక్ట్ చేపట్టింది. 32 ఫ్లోర్లతో 10 హై రైజ్ టవర్స్ నిర్మిస్తున్నామని ప్రకటించారు. ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరుతో 2019 నుంచి 2022 వరకు మార్కెటింగ్ చేసింది. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోకుండానే ప్రీ లాంచర్స్ ప్రారంభించింది. 2019 జూన్ వరకు 1752 మందికి పైగా కస్టమర్ల నుంచి 504 కోట్ల వసూలు చేసినట్టు తెలిసింది. ఇలా మొత్తం 9 ప్రాజెక్టుల పేరుతో దాదాపు 3500 మంది దగ్గర 1000 కోట్లకు పైగా డబ్బు వసూలు చేసింది. అయితే ప్రీలాంచ్ అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. తీసుకున్న డబ్బును బాధితులకు తిరిగి ఇవ్వలేదు. దీంతో 2022 ఆగస్టులో 240 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. చాలా మంది ఇప్పటికీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బాధితుల ఆందోళనలతో 4 ఏళ్ల తర్వాత సిసిఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.